హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య ఎక్స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యమీ యమీ పాస్తా చేస్తున్నాం. ఓకే, ఇది ఆద్య కోసం బాక్స్ కోసం అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అట్లా మనము దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. దానికి కావాల్సిన ఏవేవో మనం ఇప్పుడు చూద్దామా. మనకి పాస్తా నేను ఆల్రెడీ కొంచెం ఉడకపెట్టేసి పెట్టానండి పక్కకి. అది ఒక 70% వరకు ఉడికేలాగా చూసుకోవాలి. దాని తర్వాత 1 ఆనియన్, 1 టొమాటో, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం మనము కార్న్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. పిల్లలకి మనం ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు కొంచెం హెల్తీగా కూడా ఉండాలి కదా అని నేను ఇలాంటివి ఏవో ఒకటి యాడ్ చేస్తుంటాను. బీన్స్ కానీ లేదంటే ఇలా కార్న్ కానీ ఏదో ఒకటి కొంచెం చిన్న చిన్నవి అలాగా. ఓకే, అండ్ కరివేపాకండి. మనము ఈ కరివేపాకును కూడా నేను చాలా ప్రయత్నాలు చేస్తుంటానండి తనకి తినిపించడానికి. అందుకోసం అనేసి నేను మోస్ట్లీ కొత్త టిప్ లాగా నేర్చుకున్నాను. ఏంటంటే డ్రైగా వాడడం అనమాట. ఇట్లా దీన్ని డ్రైగా వాడితే మనకి ఏమైపోతుంటుందంటే దాన్ని స్మాష్ చేసేసేసామనుకోండి, ఈజీగా తను తినేస్తుంటుంది అనమాట. తీసేసి పక్కకు తీసేసి తినకుండా దాంతోనే తినేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని చూడండి లైటప్ చేసేసాను. ఓకే, ఈ పాస్తాని మనం ఈరోజు ఎలా అయినా సరే కుమ్మేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాము. అడగచ్చు, ఏంటండి మీరు కంజూసా ఏంటి, ఇలాగా కొంచెం ఆయిల్ తీసుకున్నారు, అంత ఇంగ్రీడియంట్స్ తీసుకొని అంత తీసుకొని పాస్తా మీరు ఏంటి ఇంతంత ఆయిల్ తీసుకున్నారు అని అంటే చెప్తాను. దానికి ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, మీరు చూస్తూనే ఉండండి నేను ఏమేమి యాడ్ చేస్తానో. దాంతో మీకు ఎలా అనిపించేస్తుంటుందో. చాలామంది అంటుంటారు మీరు చేస్తే చాలా బాగుంటుందండి వంట అని. ఓకే, చూడండి ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు మనం యాడ్ చేసుకొని దాని తర్వాత ఆనియన్ కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకుంటే మనకి బాగా డ్రైగా మంచిగా అయిపోతుంటుందన్నమాట. ఓకే, కొంచెం ఫ్రైలాగా అవుతుంది. ఫ్రైలాగా అవ్వనిచ్చిన తర్వాత మనం మిగిలిన వాటిని వేసుకుందామన్నమాట. ఓకే, అండ్ చెప్పాను కదండి నేను వంట చేస్తే చాలామంది యమ్మీగా తింటుంటారు. నాకు అంత ఇష్టం వంట చేయడం అంటే. ఓకే, మా ఇంట్లో ఎప్పుడు అదో ఇదో గెలికి మరి ఏదో ఒక వంట చేసేస్తూనే ఉంటానన్నమాట. ఏ ఇంగ్రీడియంట్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్ని మనం వాడేసేయాలి అంతే. అది ఎలా అయినా సరే వాడేసేయాలన్నమాట. సో నేను మోస్ట్లీ ఆద్యకి టిఫిన్కి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లాగానే పెడుతూ ఉంటానండి. టిఫిన్ ఐటమ్స్ లానే పెడుతుంటాను. ఎందుకంటే తనకి రైస్ అంటే అంత నచ్చదండి. ఆఫ్టర్నూన్ రైస్ తినాలంటే తనకి నచ్చదు. సో అందుకనేసి నేను మోస్ట్లీ ఇదే పెడుతూ ఉంటానన్నమాట. మనము ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఏదన్నా చేసిన దాన్ని నేను లంచ్కి కూడా పెట్టేస్తుంటాను. బట్ తను మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినదండి. మిల్క్ తాగడమో, నట్స్ తినడమో, లేకపోతే ఏదన్నా ఒక పీస్ ఆఫ్ బనానానో, లేదు అని అంటే ఏదైనా కొంచెం ఫ్రూట్, లేదు అంటే ఏదో ఒక చిన్న స్నాక్ ఐటమ్ లాగానో, ఒక బిస్కెట్సో అట్లా ఇట్లా ఏదో ఒకటి తినేసి తను వెళ్ళిపోతుంటుంది అనమాట. అందుకని ఓకే, ఇప్పుడు మనము టమాటోస్ యాడ్ చేసేసుకుందాము. టమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత అది ఉడుకుతుంటే మనకి దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుందండి. నాకు ఎందుకో ఇలా అన్నీ వేసేసుకొని అలా నీట్గా వండుకొని తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకనంటే మనము ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉన్నా మనకి వంట రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ అంతా పోతుందండి. నాకు వంట అంటే ఇష్టం కాబట్టి నాకు అంత ఇష్టంగా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట మనకి వంట చేస్తున్నప్పుడు. ఓకే, చూసారా నేను చెప్పానా, నేను టమాటోస్ వేసిన తర్వాత అదొక కైండ్ ఆఫ్ ఎలా బుడుగు బుడుగు అనుకుంటే ఎలా వస్తుంటుందో చూడండి. ఓకే, ఇలా వచ్చిందాన్ని మనము టమాటోస్ ఎప్పుడైనా సరే మనం ఇలా చేసుకున్నప్పుడు పిల్లలకి అన్నప్పుడు వాళ్ళు వెజిటేబుల్స్ని పక్కకి తీసి పెట్టడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదండి. అంటే మనం అసలు ఎప్పుడైనా సరే వాళ్ళ కళ్ళకు కనిపించినట్టుగా వేసేసేయాలన్నమాట. దాన్ని ఏది వేసినా మనం దాన్ని వాళ్ళ కళ్ళకి కనిపించకూడదు. కరివేపాకే కానీ, లేదు అని అంటే టమాటోసే కానీ, ఆనియన్సే కానీ. ఓకే, దాన్ని ఇప్పుడు టమాటోస్ వచ్చేసరికి మనం ఇట్లా జస్ట్ మెదిపితే మెదిగేలాగా మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనము కార్న్ కూడా యాడ్ చేసేద్దాము. కార్న్ తనకి ఇష్టం కాబట్టి అది ఎలా ఉన్నా తను తినేస్తుంది, నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఇలా మనము కలుపుకోవాలి.
కలుపుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. మనం కార్న్ కొంచెం ముందే వేసేసుకుంటే ఏంటి అనంటే అది కూడా ఉడకాలి కదండీ! దానికి కూడా ఉడకాలి కాబట్టి మనము దాన్ని వేసేసుకోవాలి. ఓకే. చూడండి ఎలా ఉడికిపోతుందో. ఓకే. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుందాం. అంటే ఒక పావు స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మనం కొంచెం కలిపేయాలి. ఇప్పుడు మనకు ఒక మంచి కమ్మని వాసన వస్తుంటుందండి. ఎందుకో పసుపు వేసాగానే మనకి ఒక కైండ్ ఆఫ్ ఒక వాసన అది ఎలా అనిపిస్తుందంటే ఒక రిఫ్రెష్ లాగా అనిపిస్తుంటది. మార్నింగ్ మనం లేచి వంట చేసేటప్పుడు మనకి ఆ స్మెల్ వచ్చే విధానంలోనే మనకి ఒక రిఫ్రెష్ స్టార్ట్ అయిపోతుంటదండి మనకి. వావ్! మన డే ఇంత బావుంటుంది మనకిప్పుడు అన్న ఒక రిఫ్రెష్‌నెస్ వచ్చేస్తుంటదనమాట. ఓకే. మనం ఇలా నీట్‌గా మిక్స్ చేసేసుకుందామండి. మనకి ఆ టమాటోస్ అవి అనేది మనకి పూర్తిగా స్మాష్ అయిపోవాలనమాట. అప్పుడే మనకి కుక్ అయిందనేది మనకి అర్థమవుతుంది. మనము ఎప్పుడూ కూడా ఒక వంట చేసేటప్పుడు నీట్‌గా అండ్ ఇలా ఇదిగో చూడండి. ఇలా చేసుకున్నప్పుడు వాళ్ళు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొనొస్తారు చూడండి. అప్పుడు అనిపిస్తుందండి మనం ఎంత చేసుకున్న దానికి, మనం ఇంత చేసిన దానికి వావ్! అనిపిస్తుంటదనమాట. తను బాక్స్ ఎంప్టీగా తీసుకొచ్చేసినప్పుడు హ్యాపీగా అనిపిచ్చేస్తుంటది. ఓకే. మనం వేసినవి ఇంగ్రీడియెంట్స్ ఏవి కూడా మిస్ కాలేదు అనేసి. ఓకే. ఇప్పుడు మనము పాస్తా చూద్దాము. పాస్తాలో నేను ఎప్పుడు కూడా అలా నీళ్లు కొంచెం అనేది ఉంచుకుంటూ ఉంటానండి. ఎందుకు అనంటే ఉడకపెట్టినప్పుడు పూర్తిగా మనము డ్రైగా ఉడకపెట్టేస్తే అది వచ్చేసి ఎందుకో జ్యూసీగా అనిపించదు. డ్రైగా అయిపోతదనమాట. మనకి జ్యూసీగా లేకపోతే ఇప్పుడు మనం దీన్ని ఏసేసుకొని మాట్లాడదాము. జ్యూసీగా లేకపోతే మనకి అసలు అది స్పూన్‌కి కూడా అంటదండి. అది ఏంటో తెలీదు. అలా డ్రైగా తినాలంటే నాకెందుకో అస్సలు మనసొప్పదు. ఓకే. మనము అలా తీసుకొని దాన్ని తింటుంటే మనకి ఆ స్పూన్‌కి కూడా ఆ గ్రేవీ అనేది అంటి దాన్ని మనం ఇలా సిప్‌గా తీసుకుంటే ఎంత బావుంటుందంటే ఆ టేస్ట్. మనం ప్రతి ఒక్క ఏమంటారు వేసిన ప్రతి ఒక్క దాన్ని టేస్ట్ చూస్తున్నప్పుడే తెలుస్తుందండి మనకి అది ఎంత 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 బాగా చేసుకున్నామో ఇంకా ఎంత బాగా చేసుకోవాలని. ఓకే. ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చేతులతో వేస్తున్నానండి. స్పూన్‌తోని మీరు వేసుకోండి. ఓకే. అలా మనము కొంచెం వేసేసుకొని దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఓకే. దీంట్లో మనము ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. చిల్లీ పౌడర్ ఇది కూడా అంతే అండి. సేమ్ ఒక హాఫ్ స్పూన్ వరకు మనం చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. ఆద్యకి కారంతో ప్రాబ్లమ్ ఏం లేదండి. తను కారం తినదు, మసాలా తినదు అనేది ఏమీ లేదు. తను మనం ఏం చేసినా తింటది. రైస్ ఒక్కటి కూడా తను తింటుంది కానీ ఏంటి అనంటే తనకి ఓన్లీ ఈవినింగ్స్ అనేది నేను రైస్ తినిపిచ్చేస్తాననమాట. నాకదొక ఫీలింగ్ ఏంటి అనంటే వాళ్ళు స్కూల్లో పిల్లలతో పాటు కూర్చొని తింటున్నప్పుడు వీళ్ళకొక యూనిక్ కైండ్ ఆఫ్ మనం ఏదన్నా చేసి పెడితే వాళ్ళు దాన్ని హ్యాపీగా తింటుంటారు. చూసావా మా మమ్మీ ఈరోజు ఇది చేసింది, చూసావా మా మమ్మీ అది చేసింది అనేసి. అదే డైలీ రొటీన్‌గా మనము అన్నం, కూరలు పెట్టడంతో వాళ్ళకేంటి అనంటే వాళ్ళకొక రిఫ్రెష్‌నెస్ అనేది రాదు. దానివల్ల దాన్నొక ఏమంటారు ఒక థింగ్ లాగా ఆలోచించి నేను ఎప్పుడు కూడా తనకి వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్, వెరైటీస్ ఆఫ్ బాక్సింగ్ అనేది మనము చేసి పంపిస్తుంటే వాళ్ళకి కూడా స్కూల్లో ఒక కైండ్ ఆఫ్ యాక్టివ్‌నెస్ అనేది వచ్చేస్తుంటదనమాట. ఆ టైంకి ఆఫ్టర్‌నూన్ అనేసరికి మనకి నిద్ర వచ్చేస్తుంటది కదా! వాళ్ళకి కూడా వచ్చేస్తుంటదేమో. ఓకే. ఆ టైంలో వీళ్ళు కొంచెం యాక్టివ్ అయిపోతుంటారు. ఆ బాక్స్ చూసంగానే వావ్! మా మమ్మీ చూసావా ఈరోజు పాస్తా చేసింది అనేసి. సో, అలాగా. ఏదన్నా ఒక వెరైటీస్ మనం చేసే కొద్దీ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటదనమాట. మనం డిఫరెంట్‌గా చేస్తూ ఉంటే. ఓకే. ఇలా కొంచెం జ్యూసీగా మనము ఇలా ఉడకపెట్టేసుకోవాలి. పూర్తిగా ఉడికిపోవాలది. ఓకే. నేను 70% వరకు బాయిల్ చేశాను కదండీ! రిమైనింగ్ 30% కూడా బాయిల్ అయ్యేలాగా మనం చూసుకోవాలనమాట. అలా నీట్‌గా మనము ప్రశాంతంగా కుక్ చేసేసుకుంటే హార్డ్‌లీ ఒక 15 మినిట్స్ అండి. అంతే. బాక్స్ అయిపాయ్. ప్రశాంతంగా మనం తనకి కొంచెం తినిపించానా, కొంచెం బాక్స్ కట్టానా, హ్యాపీగా తీసుకెళ్ళిపోయానా అంతే ఇంకా. స్కూల్‌లో డ్రాప్ చేశాను అనంటే ఇంక తాను
సాయంత్రం ఆల్మోస్ట్ 4:00 వస్తుందండి. సో, నేను దీంట్లో యాడింగ్ అనేది నేను మ్యాగీ మసాలా వేస్తానండి. అది కూడా ఎక్కువ వెయ్యను, ఎక్కువ ప్రిఫర్ చేయననమాట. ఓన్లీ తనకు కొంచెం ఒక టేస్ట్ అనేది డిఫరెంట్‌గా రావాలి కాబట్టి, నేను దాంట్లో ఒక హాఫ్ ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ మసాలా వేస్తున్నాను. హాఫే వేస్తానండి, ఎక్కువ కూడా వెయ్యను. ఓకేనా. హాఫ్ మ్యాగీ మసాలా మనం వేసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ వాళ్ళకొస్తుందనమాట. మనము మనలాగా చికెన్ మసాలాలు అవి ఇవి వేసి అయ్యేం కర్రీస్ కాదు కదండీ మనం వేసి చేయడానికి. సో, మనం దీంట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసుకొని దాన్ని అలా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. దానికి ఏమి ఎక్కువ పెద్ద అవసరం లేదండి. మనకి ఏ షాప్స్‌లోనైనా ఇప్పుడు మ్యాగీ మసాలా అనేది కామన్‌గా దొరికేస్తుంది. దాన్ని ఒక హాఫ్ ప్యాకెట్ నేను వేసుకున్నాను. ఓకే. అలా వేసుకున్న దాని తర్వాత దాన్ని కూడా కొంచెం ఉడకనివ్వాలి. ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి మనకి పాస్తా అనేది. ఓకే. అలా కొంచెం సేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మనం చూద్దాం. చూడండి, అది అసలు అలా పొగలొస్తూ అలా ఉడుకుతూ ఉంటే ఎంత బావుంది చూడ్డానికి. నాకైతే ఎంత ఇష్టమో అండి అలాగా చూస్తూ ఉంటుంటే నాకు వావ్ అనిపిస్తూ ఉంటదనమాట. అంటే ఏం క్రియేషన్స్ ఏంటది. సర్లేండి, ఎవరు పొగడకపోయినా నాకు నేనే పొగుడుకుంటాను. ఏం చేద్దాం ఇంకా. మనది మనమన్నా పొగుడుకోవాలి కదా. ఎలాగో ఎవరు పొగడరు. మీరా కామెంట్స్ చేయరు. ఆ కామెంట్స్‌లో నాకు కింద చూస్తేనే కదా నాకంటూ ఒక హ్యాపీగా ఊపొచ్చేస్తుంటది. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. నీట్‌గా బాయిల్ అయిపోయింది. నేను చెప్పాను కదా మీకు ఆయిల్ ప్లేస్‌లో నేను ఇంకోటి యాడ్ చేస్తానని. అదేదో కాదండి, మయోనైస్. ఓకే. ఇలా మయోనైస్‌ని మనము కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ ప్లేస్‌లో ఎందుకన్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఇలా ఆయిల్ ప్లేస్ అని ఎందుకన్నానంటే మోస్ట్‌లీ మయోనైస్‌ని మనము ఎవరైనా సరే ఆయిల్‌తోనే చేస్తారండి. ఓకే. మోస్ట్‌లీ ఆయిల్‌తోనే మయోనైస్ అనేది చేస్తారు. ఓకే. దట్టు నేనది బయట కొనుక్కొనొచ్చిన మయోనైస్ అండి. ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు. ఏదో ఒకరోజు నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. చేసిన రోజున మీకు నేను ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. మీకు కాకపోతే ఇంకెవరికి షేర్ చేస్తాను. ఓకే. అలా మనము కొంచెం మయోనైస్ ఏసేసుకొని దాన్ని కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మీకు నేను చెప్పిన విధంగా చూడండి ఆ గంటెకి ఎలా అయితే అతుక్కుందో ఆ జ్యూసీనెస్ అనేది మనకి ఇలా చ్యూ చేస్తుంటే చాలా బావుంటుందండి. ఓకే. ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా కొత్తిమీరతోని? ఓకే అండి. మనం ఫైనల్ టచ్ ఇచ్చేసాం కొత్తిమీరతోని. ఈ గడ్డి గాదాలు ఎందుకు వస్తాయో అర్థం కాదండి. ఓకే. నీట్‌గా ఎంత చూసుకొని మనం కట్ చేసుకున్నా దాంట్లో ఒక్క గడ్డి ముక్కనన్నా వస్తదండి. అదేంటో అర్థం కాదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. యమ్మీగా ఉండే మనకి పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆద్యకి బాక్స్‌లో పెట్టేసి మనము హ్యాపీగా పంపించేయొచ్చు. ఓకే. ఇది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీ పిల్లలకు కూడా వెరైటీ ఫుడ్స్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. దీంట్లో మీరు చూసి హ్యాపీగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మేడం గారి అవతారం చూద్దామా? చూడండి ఎలా వెయిట్ చేస్తుందో స్కూల్‌కి టైం అయ్యి, మమ్మీ తొందరగా అని. కానీ తనకు చూడండి స్కూల్ అంటే చాలు బాధ. ఓకే. ఇంటికొచ్చేటప్పుడు ఓకే. ఐ హోప్ యూ లైక్ అండి. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.